వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మరొక కొత్త మోడల్ పేపర్ అయితే తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ మోడల్ పేపర్ చూసిన తర్వాత ముందు మోడల్ పేపర్ చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ వెదర్ ప్రొడక్షన్ సిస్టమ్ లాంచ్ ఇన్ 2025? 2025లో భారత తొలి ఏఐ ఆధారిత వాతావరణ అంచనా వ్యవస్థ పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనుమాన్. ఇస్రో మరియు ఐఎండి సంయుక్తంగా ఈ సిస్టమ్ను ప్రారంభించాయి. అనుమాన్ 72 గంటల ముందుగానే ఖచ్చితమైన వాతావరణ సూచనలు ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. హూ ఓన్ ది ఐసీసీ మెన్ T20 వరల్డ్ కప్ 2024? 2024 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ను ఎవరు గెలిచారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత్. భారత్ జట్టు 2024లో ఇంగ్లాండ్పై విజయం సాధించి 17 ఏళ్ల తర్వాత T20 ప్రపంచ కప్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరియు బుమ్రా ప్రదర్శన గేమ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. క్వశ్చన్ నెంబర్ 3. హూ బికేమ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక ఇన్ 2024? 2024లో శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రనిల్ విక్రమసింగ్. ఆర్థిక సంక్షోభం తర్వాత ఆయన మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఐఎంఎఫ్ సహకారంతో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ది G20 సమిట్ 2023? 2023లో G20 సమిట్ ఏ భారత నగరంలో జరిగింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో 2023 సెప్టెంబర్లో G20 సమిట్ జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5. హూ ఓన్ ది నోబుల్ పీస్ ప్రైజ్ 2024? 2024 నోబుల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జెలెన్స్కీ. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి దేశ రక్షణలో ధైర్యంగా చూపినందుకు అవార్డు ఇచ్చారు. యుద్ధ సమయంలో శాంతి ప్రయత్నాలకు గుర్తింపుగా ఇవ్వబడింది. క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ యాజ్ పర్ ఐఎంఎఫ్ రిపోర్ట్ ఏప్రిల్ 2025? ఐఎంఎఫ్ 2025 ఏప్రిల్ నివేదిక ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 7.8%. ఐఎంఎఫ్ ప్రకారం భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. సేవల రంగం మరియు తయారీ రంగం వృద్ధి ప్రధాన కారణం. క్వశ్చన్ నెంబర్ 7. హూ ఈస్ ది కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2025? 2025 నాటికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డివై చంద్రచూడ్. 2022 నుండి ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో డిజిటల్ రికార్డ్స్కి ఆయన పెద్దగా కృషి చేశారు. క్వశ్చన్ నెంబర్ 8. హూ ఓన్ ది ఇండియన్ జనరల్ ఎలక్షన్ 2024? 2024లో భారత సాధారణ ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బీజేపీ. మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పరచుకుంది. క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజియస్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్? భారత తొలి స్వదేశీ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారతీయ అంతరిక్ష కేంద్రం. ఇస్రో ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతదేశపు సొంత అంతరిక్ష కేంద్రం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ కంట్రీ హోస్టెడ్ ది 2024 ఒలింపిక్స్? 2024 ఒలింపిక్స్ ఏ దేశంలో జరిగాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రాన్స్. ప్యారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్ నిర్వహించబడ్డాయి. భారత ఆటగాళ్లు చారిత్రాత్మకంగా 10 పతకాలు సాధించారు. క్వశ్చన్ నెంబర్ 11. హూ బికేమ్ ద న్యూ CEO ఆఫ్ గూగుల్ ఇన్ 2024? 2024లో
గూగుల్ కొత్త CEO ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ 2024లో కూడా గూగుల్ CEOగానే కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో గూగుల్ AI ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ కంట్రీ లాంచ్ ది వరల్డ్స్ ఫస్ట్ 6G శాటిలైట్ ఇన్ 2024? 2024లో ప్రపంచ తొలి 6G ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చైనా. చైనా 6G సాంకేతికలో ముందంజలో ఉంది. 5G కంటే 50 రెట్లు వేగంగా కమ్యూనికేషన్ అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. హూ ఓన్ ది భారత్ రత్న అవార్డ్ ఇన్ 2024? 2024లో భారతరత్న పురస్కారం ఎవరికి లభించింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. 2024లో ఈ ముగ్గురు ప్రముఖులకు భారతరత్న ప్రకటించబడింది. రాజకీయ సామాజిక సేవలకు గౌరవప్రదమైన గుర్తింపు. క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2024? 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏమిటి? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ల్యాండ్ రెస్టోరేషన్. భూమి పునరుద్ధరణ, ఎడారి వ్యాప్తి నియంత్రణ ప్రధాన అంశం. యునైటెడ్ నేషన్స్ ఈ థీమ్ను ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 15. హూ ఓన్ ది బెలూన్ డిఓర్ 2024? 2024 బెలూన్ డిఓర్ ఫుట్బాల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎర్లింగ్ హాలాండ్. నార్వే ఆటగాడు హాలాండ్ అద్భుత గోల్స్తో అవార్డు గెలిచాడు. 2024లో మాంచెస్టర్ సిటీకి ట్రిపుల్ టైటిల్లో కీలక పాత్ర పోషించాడు. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్ ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన ఇన్ 2025? 2025లో ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన ప్రారంభించిన రాష్ట్రం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్. పేద కుటుంబాలకు ఉచిత ధాన్యం అందించడానికి ఈ పథకం ప్రారంభించారు. మోదీ గారు జన్మదిన సందర్భంగా ప్రారంభం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఇండియన్ సిటీ వాస్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ ఫర్ ద 7th కాన్సిక్యూటివ్ టైమ్ ఇన్ 2024? 2024లో 7వసారి వరుసగా భారతదేశపు శుభ్రమైన నగరంగా ఏ నగరం నిలిచింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండోర్. ఇండోర్ స్వచ్ఛత సర్వేక్షణ్ పోటీలో 7వసారి విజేతగా నిలిచింది. ప్రజల భాగస్వామ్యం, వ్యర్థాల రీసైక్లింగ్లో ఈ నగరం దేశానికి ఆదర్శమైంది. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఇండియన్ శాటిలైట్ వాస్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ మార్చ్ 2024 ఫర్ ఓషన్ అబ్జర్వేషన్? సముద్ర పరిశీలన కోసం ఇస్రో మార్చి 2024లో ప్రయోగించిన ఉపగ్రహం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓషన్సాట్ 3A. సముద్ర ఉష్ణోగ్రత అలల గమనాన్ని కొలవడానికి రూపొందించబడింది. ఇది భారత తీర ప్రాంత భద్రతకు మరియు వాతావరణ అంచనాలకు కీలకం. క్వశ్చన్ నెంబర్ 19. హూ బికేమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఇన్ 2024? 2024లో యునైటెడ్ కింగ్డమ్ కొత్త ప్రధానిగా ఎవరు అయ్యారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కీర్ స్టార్మర్. లేబర్ పార్టీ నేత స్టార్మర్ 2024లో రిషి సునాక్ స్థానంలో ప్రధానిగా అయ్యారు. యూకేలో 14 సంవత్సరాల తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ లాంచ్ ఆర్టెమిస్ 2 లూనర్ మిషన్ ఇన్ 2025? 2025లో ఆర్టెమిస్ 2 చంద్ర మిషన్ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి USA. నాసా ఆర్టెమిస్ 2 ద్వారా మానవులను చంద్రుని చుట్టూ పంపే ప్రయత్నం చేసింది. ఇది మానవ చంద్రయాత్ర పునఃప్రారంభానికి కీలకమైన మిషన్. క్వశ్చన్ నెంబర్ 21. హూ ఓన్ ది ICC ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025? 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ ఏ భారత్. భారత్ మహిళా జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. హార్మన్ ప్రీత్ కౌర్ మరియు స్మృతి మందాన అద్భుత ప్రదర్శన చేశారు. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఇండియన్ స్టేట్ టాప్ ద లిస్ట్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ 2024? 2024లో పునరుత్పత్తి శక్తి ఉత్పత్తిలో అగ్రస్థానం సాధించిన రాష్ట్రం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు. తమిళనాడు విండ్ మరియు సోలార్ ఎనర్జీలో భారత్లో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పెద్ద పుష్ ఇచ్చింది. క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఇండియన్ సైంటిస్ట్ ఓన్ ది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ 2024 ఇన్ ఫిజిక్స్? 2024లో శాంతి స్వరూప్ భట్నాగర్ ఫిజిక్స్ అవార్డును గెలుచుకున్న భారత శాస్త్రవేత్త ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డాక్టర్ దీప్తి సింగ్. సూపర్ కండక్టర్ పరిశోధనలో డాక్టర్ దీప్తి సింగ్ ముఖ్య పాత్ర పోషించారు. ఇది భారత మహిళా శాస్త్రవేత్తల పురోగతికి చిహ్నంగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ బ్యాంక్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ ఇన్ 2025? 2025లో భారత్ తొలి ఏఐ ఆధారిత మోసం గుర్తించే వ్యవస్థ ప్రారంభించిన బ్యాంక్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎస్బీఐ. ఎస్బీఐ బ్యాంక్ కృత్రిమ మేధస్సుతో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లు గుర్తించే సిస్టమ్ను ప్రారంభించింది. ఇది కస్టమర్ భద్రతను పెంచి డిజిటల్ ఫైనాన్స్లో నూతన దిశను తెరిచింది. క్వశ్చన్ నెంబర్ 25. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హోలీ బుక్ ఆఫ్ ముస్లిమ్స్ విచ్ డిస్క్రైబ్ ది రిలేషన్ బిట్వీన్ అండ్ ఎంపవర్మెంట్ ఆన్ ఓమ్నిసైంట్ గాడ్ అండ్ హిస్ క్రియేషన్? సర్వశక్తివంతుడైన మరియు సర్వజ్ఞుడైన దేవుడు మరియు అతని సృష్టిల మధ్య సంబంధాన్ని వివరించే ముస్లింల పవిత్ర గ్రంథం పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఖురాన్. క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ ద బేసిక్ ఈవెంట్ ఇన్ రీప్రొడక్షన్? పునరుత్పత్తిలో ప్రాథమిక సంఘటన ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిఎన్ఏ యొక్క ప్రతిరూపం. క్వశ్చన్ నెంబర్ 27. ది నుబ్రా, షోక్ అండ్ హుంజా ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రివర్? నుబ్రా, షోక్ మరియు హుంజా నదికి ఉపనదులు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సింధు. క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ద డిజర్ట్స్ ఆఫ్ పోఖ్రాన్? భారత ప్రభుత్వం పోఖ్రాన్ ఎడారిలో తన మొదటి అణు పరీక్షను ఏ సంవత్సరంలో నిర్వహించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1974. క్వశ్చన్ నెంబర్ 29. మొదటి ఆర్థిక సంఘం 22/11/1951 నాటికి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేసీ నియోజీ. క్వశ్చన్ నెంబర్ 30. విచ్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈస్ 10-day ఫెస్టివల్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ ఆర్ట్ అండ్ లైట్ మ్యూజిక్ అండ్ ఈస్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ బిట్వీన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ అట్ శిల్పాగ్రామ్? భారతదేశంలోని ఏ సాంస్కృతిక ఉత్సవం 10 రోజుల శాస్త్రీయ నృత్యం, జానపద కళ మరియు తేలికపాటి సంగీత ఉత్సవం? ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి మధ్య శిల్పాగ్రామ్లో జరుగుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తాజ్ మహోత్సవం. క్వశ్చన్ నెంబర్ 31. ఇఫ్ ఏ సబ్స్టాన్స్ లూజెస్ హైడ్రోజన్ డ్యూరింగ్ ఏ రియాక్షన్ ఇట్ ఈస్ సెడ్ టు బి? ఒక చర్యతో ఒక పదార్థం హైడ్రోజన్ను కోల్పోతే దానిని ఇలా అంటారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆక్సీకరణం చెందింది. క్వశ్చన్ నెంబర్ 32. ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ హోల్డ్ ట్రూ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిర్రర్స్? ప్రతిబింబ నియమాలు కింది వాటిలో దేనికి వర్తిస్తాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1, 2 and 3. క్వశ్చన్ నెంబర్ 33. ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈస్ హెడ్ క్వార్టర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్? భారత పురావస్తు సర్వే ప్రధాన కార్యాలయం కింది వాటిలో ఏ నగరంలో ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 34.
ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ బార్ మ్యాగ్నెటిక్ ఆర్ డైరెక్టెడ్ ఫామ్. బార్ అయస్కాంత లోపల అయస్కాంత క్షేత్ర రేఖలు దేని నుండి నిర్దేశించబడతాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వరకు. క్వశ్చన్ నెంబర్ 35. వాట్ ఎయిడ్ ఇన్ ప్రివెంటింగ్ ది మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ రిచ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ఇన్ ది హార్ట్. గుండెలో ఆక్సిజన్ అధికంగా ఉన్న మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న రక్తం కలవకుండా నిరోధించడంలో ఏది సహాయపడుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గదుల మధ్య గోడ. క్వశ్చన్ నెంబర్ 36. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ పాసెస్ ది హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. కింది వాటిలో ఏది అత్యధికంగా మరిగే బిందువును కలిగి ఉంటుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఎసిటిక్ యాసిడ్. క్వశ్చన్ నెంబర్ 37. ఆన్ విచ్ రివర్ ఈస్ ఇండియా స్మాలెస్ట్ రివర్ ఐస్లాండ్ ఉమానంద సిచ్యువేటెడ్. భారతదేశంలోని అతి చిన్న నది ద్వీపం ఉమానంద ఏ నదిపై ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బ్రహ్మపుత్ర. క్వశ్చన్ నెంబర్ 38. డాష్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా యొక్క రసాయన నామం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. క్వశ్చన్ నెంబర్ 39. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద డిమాండ్ కర్వ్. డిమాండ్ వక్రరేఖకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇవి వివిధ సమయాల్లో డిమాండ్ చేయబడిన పరమాణు ప్లాట్లు. క్వశ్చన్ నెంబర్ 40. కార్ ఈస్ ఇన్ఫర్మేబుల్ టు వాటర్ అండ్ గ్యాసెస్ బికాస్ ఆఫ్ డాష్ ఫౌండ్ విత్ ఇన్ ఇట్ సెల్. కార్క్ దాని కణాలతో ఉండటం వల్ల నీరు మరియు వాయువులకు అగమ్య గోచరంగా ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సుబెరిన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.